యా 2029లోనూ రిపీటే. ప్రజలు కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెబల్స్ కలుపుకొని మొత్తం 8,335 పంచాయతీల్లో నెగ్గానని, అంటే 66% పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నేతలే గెలుచుకున్నారని వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా పోటీ చేశాయని, అయినా రెండు పార్టీలకు కలిపి వచ్చిన పంచాయతీలు 33% మాత్రమేనని సీఎం గుర్తు చేశారు. బీఆర్ఎస్ 3,511 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 710 చోట్లే గెలిచిందని, రెండు పార్టీలకు కలిపి 4,221 స్థానాలు వచ్చాయని అన్నారు. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఈ ఎన్నికలే పునాది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అద్భుతాలు జరిగాయి, ఆ పార్టీ అధికారంలో ఉంటేనే బాగుండేది అన్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహార శైలి ఉందని, అది చూశాక కూడా ఆ రెండు పార్టీలు కలిసి లేవన్న అనుమానం ఎవరికి ఉంటుందని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాల పరిధిలో జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు తమను ఆశీర్వదించారని సీఎం గుర్తు చేశారు. 94 గ్రామీణ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ అత్యధిక పంచాయతీలు గెలిచిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి అదనంగా 21 నియోజకవర్గాల్లో ఆధిక్యం వచ్చిందన్నారు. ఉప ఎన్నికలు కలుపుకుని పంచాయతీ ఎన్నికల్లో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల తమ ప్రజా ప్రభుత్వానికి విస్పష్టంగా మద్దతు ఇచ్చారని అన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలనలో అమలు చేయడం, 7వ గ్యారంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించడమే ఈ ఫలితాలకు కారణమని, ఈ ఫలితాలను తమ బాధ్యతను మరింత పెంచుతాయని ఆయన అన్నారు. అలాగే అధికారం కోల్పోయిన ప్రతిపక్షంలో ఉన్న వారికి అహంకారం తగ్గలేదని సీఎం దుయ్యబట్టారు. మరొక ఆయన కడుపులో విషం ఉందని, దాన్ని ఆయన తన మాటలు, వ్యవహార శైలిలో చూపిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తీర్పులోనైనా వారికి కనువిప్పు కలగాలని అంటున్నారు. అది స్పీకర్ నిర్ణయం నచ్చకుంటే కోర్టులున్నాయి. 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ను తోసిపుచ్చుతూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ పార్టీగా తాము స్పందించడానికి ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ నిర్ణయం నచ్చని వారికి న్యాయస్థానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన ప్రతిసారి స్పీకర్ విడుదల చేసే బులెటిన్లో బీఆర్ఎస్ సభ్యులు 37 మంది అంటూ స్పష్టంగా ప్రకటిస్తున్నారని, దానికి ఏ ఒక్కరోజు బీఆర్ఎస్ వారు ప్రశ్నించలేదని అన్నారు. అలాగే శాసనసభలో హరీష్ రావు మాట్లాడిన ప్రతిసారి శాసనసభలో తమ సభ్యులు 37 మంది అని, దానికి తగినంతగా సమయం ఇవ్వాలని అడుగుతున్నాడన్నారు. ఆ సభ్యుల నుంచి బీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసం వేతనం 5,000 తీసుకుంటున్నట్లు పత్రికల్లో చూశానన్నారు. ఆ సభ్యుల పేరు మీద మైక్ కావాలి, వారి జీతాల్లో వాటాలు కావాలని, కానీ వారు తమ ఎమ్మెల్యేలు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. దానం నాగేంద్రపై అనర్హత పిటిషన్ గురించి ప్రశ్నించగా అది ఆయన్నే అడగాలని సూచించారట. ఫ్యూచర్ సిటీలో 3,000 ఎకరాల్లో జూ పార్క్ అంట.